హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కార్తీక దీపం సీరియల్ చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ అండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు రీచ్ అవ్వాలి అంటే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. తాతయ్య కార్తీక్‌నైతే ఇంటికి తీసుకొని వస్తాడు. ఇక కార్తీక్, తాత నువ్వు అత్త గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పొద్దు అని చెప్తాడు. అప్పుడు తాతయ్య, రేయ్ నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చింది సుమిత్ర గురించి చెప్పడానికి కాదురా. ఈరోజు నువ్వు ఒక కొత్త తాతని చూడబోతున్నావు అని చెప్తూ కార్తీక్‌ని ఇంట్లోకైతే తీసుకొస్తాడు. ఇక దశరథ వాళ్ళిద్దరూ తీసుకున్న ఫోటోను చూస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న, మమ్మీని నేను వెతికి తీసుకొస్తాను అని చెప్తుంది. అప్పుడే వచ్చిన శివనారాయణ, అవసరం లేదు అంటాడు. అప్పుడు దశరథ, ఏంటి నాన్న, సుమిత్ర కనిపించిందా అని అడుగుతాడు. ఇక శివనారాయణ, లేదురా అని చెప్తాడు. నేను అన్న మాటలకి కదా సుమిత్ర వెళ్ళిపోయింది అని దశరథ బాధపడుతూ ఉంటే అప్పుడు శివనారాయణ, రేయ్ నేను అలాగే అంటే నువ్వు కూడా వెళ్ళిపోతావా? ఆయన సుమిత్ర కోసం నువ్వెందుకురా బాధపడుతున్నావు? సుమిత్ర వెళ్ళిపోయిందనా? సరే సుమిత్ర వెళ్ళకపోయి ఇంట్లోనే ఉంటే నువ్వు తనతో మాట్లాడేవాడివా? సరే ఓ మాట అన్నావే అనుకో, ఆ మాత్రానికే తను ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా అని కోపం చేస్తుంటే అప్పుడు కార్తీక్, అది కాదు తాత అంటాడు. రేయ్ నువ్వు డ్రైవర్ లాగే ఉండు అని కార్తీక్‌ని కూడా కోపం చేస్తాడు శివనారాయణ. ఇక వెళ్ళిపోయిన సుమిత్ర కోసం నువ్వెందుకురా బాధపడాలి అని దశరథకైతే నచ్చజెప్తాడు. అప్పుడు పారిజాతం, ఏవండి అసలు మీరేనా ఇలా మాట్లాడేది అని అడుగుతుంది. అప్పుడు శివనారాయణ, అవును, తన కోసం ఎవ్వరు వెతకాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే నువ్వు కూడా వెళ్ళిపోయినా నేనేమి వెతకను. అయినా సంసారం అన్న తర్వాత గొడవలు రాకుండా ఉంటాయా? ఆ మాత్రానికే అలిగి వెళ్ళిపోవాలా? ఏం దశరథ, నీ భార్య నిన్ను అర్థం చేసుకున్నది ఇంతేనా? ఇంతే అయ్యుంటే ఇక నువ్వు తన గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అని దశరథకి చెప్తాడు శివనారాయణ. అప్పుడు కార్తీక్, తాత అసలు నీ ఉద్దేశమేంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని తాత చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడు. అప్పుడు తాత కూడా, రేయ్ దశరథలో సుమిత్ర మీద ఉన్న ప్రేమని బయటికి తీయాలరా అని చెప్తాడు. ఇక వీళ్ళు మాట్లాడుతూ ఉంటే అప్పుడు పారిజాతం, ఏంటి మీరిద్దరు గుసగుసలాడుతున్నారు అని అడుగుతుంది. ఇక అత్తని వెతికి తీసుకొస్తాను అని చెప్తున్నాడు అని కవర్ చేశాడు శివనారాయణ. అప్పుడు జ్యోత్స్న, రోజు ఇదే చెప్తున్నాడులే అని చెప్తుంది. మరో 2 రోజులైనా సరే ఇదే చెప్తాడు. అయినా వాడికి దొరకకపోతే వాడు మాత్రం ఏం చేశాడు? అసలు సుమిత్ర ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో అని చెప్తాడు. ఆ మాటకి దశరథ కన్నీళ్లు పెట్టుకుంటాడు. నాన్న, సుమిత్ర క్షేమంగా ఉంటుందనే ధైర్యంతోనే ఉన్నాను. ఆ ధైర్యాన్ని చంపేయకు నాన్న అని కన్నీళ్లు పెట్టుకుంటాడు దశరథ. అప్పుడు శివనారాయణ, రేయ్ చేతిలో వస్తువైనా సరే, నోట్లో మాట అయినా సరే వదిలే ముందు ఒక్కసారి ఆలోచించాలి. సుమిత్రని క్షమించి మాట్లాడమని ఆ రోజే చెప్పాను. కానీ నువ్వు నా మాట విన్నావా? కోడలితో మాట్లాడవా? అసలు నువ్వు పోతే పో అని నువ్వు చెప్పావు, తను వెళ్ళిపోయింది అంటూ దశరథని కోపం చేస్తూ ఉంటాడు శివనారాయణ. అప్పుడు దశరథ చిన్న పిల్లాడిలా ఏడుస్తూ ఉంటాడు. నాన్న, తప్పు నాదే, అందుకే బాధపడుతున్నాను. సుమిత్రకి క్షమాపణ చెప్పాలి. తను రాగానే మరోసారి నిన్ను బాధ పెట్టను అని తనతో చెప్పాలి అంటూ దశరథ చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కార్తీక్ ఇదంతా చూస్తూ, తాత ఇప్పటికే ఎక్కువైంది, తెగేదాకా లాగదు అంటూ తాత చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడు. అప్పుడు జ్యోత్స్న, బావా తాతకి ఏం చెప్తున్నావు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్, నేనిచ్చిన మాటని నిలబెట్టుకుంటాను, అత్తని తీసుకొస్తాను అని చెప్తున్నాను అంటూ కవర్ చేస్తాడు కార్తీక్. ఇక తాత, అవసరం లేదురా అని చెప్తాడు. ఇక దశరథని కూడా, రేపు మీ పెళ్లి రోజు కదా, సుమిత్ర ఎలాగో లేదు కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. నిన్ను విష్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ మాటకొస్తే ఇక మీదట అలాంటివి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు అని దశరథని తన మాటలతో చాలా బాధపెడుతూ ఉంటాడు శివనారాయణ. పాపం దశరథ సుమిత్ర కోసం కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. ఇక శివనారాయణ, రేయ్ కార్తీక్, దీప ఎలాగో లేదు కాబట్టి ఇంట్లో టిఫిన్లకి వంటలకి ఇబ్బంది లేకుండా మన రెస్టారెంట్ నుంచే ఫుడ్ తెప్పించు. ఆయన ఎవరి కోసమో మనమెందుకురా పస్తులుండాలి? అంత తేలిగ్గా తెప్పేసుకుంటే సరిపోతుందా? ఏదైనా దూరం అయితే కానీ దాని విలువ తెలిసి రాదురా అని కార్తీక్ అయితే చెప్తాడు. తర్వాత కార్తీక్ ఫుడ్ తెప్పిస్తాను అని తనైతే చెప్తాడు. ఇక దశరథని కూడా, నీ విలువ ఇక మీదట సుమిత్రకి తెలిసొస్తుందిలే అని చెప్పేసి తను రూమ్‌లోకైతే వెళ్ళిపోతాడు. దశరథ కూడా చాలా బాధపడుతూ రూమ్‌లోకైతే వెళ్ళిపోతాడు. ఇక కార్తీక్ బయటికైతే వెళ్ళిపోతాడు. అప్పుడు జ్యోత్స్న, గ్రాని, నిన్నటి వరకు కోడలి కోసం బెంగ పెట్టుకున్న ఈ మనిషి ఇప్పుడు పోతే పోని అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఏంటి గ్రాని? అసలు తాత బయటికి వెళ్ళాడు, బావతో ఇంటికి వచ్చాడు. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్లారు? మమ్మీ గురించి వీళ్ళకి తెలిసిపోయిందా అని గ్రానీకైతే అడుగుతుంది జ్యోత్స్న. అప్పుడు పారిజాతం, ఏమోనే, ఈ ఇంట్లో జరుగుతున్నవి చూస్తూ ఉంటే విచిత్రంగానే ఉన్నాయి. అసలు ఆ కార్తీక్ గాడు పెద్ద మాయలోడు. ఏం చేసి ముసలోడిని మార్చేశాడో ఏంటో అని చెప్తుంది పారిజాతం. ఇక జ్యోత్స్నకి మమ్మీ గురించి బావకి, తాతకి ఖచ్చితంగా తెలుసు అని డౌట్ అయితే వస్తుంది. ఇదిలుంటే మరోవైపు శ్రీధర్ తన అల్లుడు రాగానే తన చేతికి జ్యూస్ ఇస్తాడు. ఇక కాశీకి అస్సలు అర్థం కాదు. ఏంటి మావయ్య గారు, మీరు జ్యూస్ ఇస్తున్నారేంటి అని అడుగుతాడు. అప్పుడు శ్రీధర్, కూతుర్ని ఇచ్చాను అల్లుడు గారు, ఇక జ్యూస్ ఇవ్వలేనా అంటూ వెటకారం చేశాడు. అప్పుడు కాశీ, సాఫ్ట్వేర్ రంగం కదా,
మెంటల్‌గా స్ట్రెస్ ఎక్కువగా ఉంది మామయ్య గారు అని చెప్తాడు. అప్పుడు శ్రీధర్ మరి నువ్వు జాబ్ చేస్తుంటే నేనెందుకు మెంటల్‌గా స్ట్రెస్ అవుతున్నాను అంటాడు. ఇక మీకేమైంది మామయ్య గారు అంటే అప్పుడు శ్రీధర్ అల్లుడు గారు మార్నింగ్ నీకు ఫోన్ చేసినప్పుడు మీరు ప్రాజెక్ట్ మేనేజర్స్‌తో మీటింగ్ ఉందని చెప్పావు కదా! అని అడిగితే అప్పుడు కాశీ చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే తనకి ఎలాంటి జాబ్ లేదు. అంతా కవరింగ్. ఇక అవును మామయ్య గారు చాలా బిజీగా ఉన్నాను. కొంచెం రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి వెళ్ళబోతుంటే ఆగల్లుడు నేను దేనికింతలా బాధపడుతున్నానో తెలుసుకోవా? అని చెప్తాడు. ఎందుకంటే కాశీ తన ఫ్రెండ్‌తో కలిసి రోడ్డు మీద మాట్లాడుతూ ఉంటాడు. అది చూసి శ్రీధర్ తన ఫోన్‌లో ఫోటో తీస్తాడు. ఇక అదే తనకి చూపిస్తాడు. "అల్లుడు గారు, నిజం చెప్పాలంటే నువ్వు ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తున్నావో ఆ కంపెనీకి వెళ్లి నిన్ను అడిగాను. కానీ కాశీ పేరుతో అక్కడ ఎవ్వరూ లేరని చెప్పారు" అని చెప్తాడు. పాపం కాశీ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతలోనే స్వప్న వచ్చి, "కాశీ ఆఫీస్ వర్క్ మీద చాలా బిజీగా ఉన్నావు కదా! నీకు హాట్ వాటర్ పెట్టాను. వెళ్లి స్నానం చెయ్యు" అని చెప్తుంది. ఇక కాశీ వెళ్ళబోతుంటే అప్పుడు శ్రీధర్ నిజం చెప్పాలి అని చూస్తాడు. కానీ కాశీ వద్దు అంటూ దండం పెడతాడు. తర్వాత సీన్‌లోకి వెళ్ళిపోతే కార్తీక్ తాత దగ్గరికి వస్తాడు. "తాత నువ్వంత కఠినంగా మాట్లాడితే మామయ్య ఏమైపోతాడు?" అని అడిగితే అప్పుడు శివనారాయణ "ఏమవ్వర్రా! సుమిత్ర గురించి ఆలోచనలో పడతాడు. పైగా రేపు వాళ్ళ పెళ్లి రోజు. ఇప్పుడు నేనన్న మాటలు వాళ్ళు పెళ్లి చేసుకున్న రోజుకి తీసుకెళ్తాయి. నేను ఎలా ఉండేవాడిని? ఇప్పుడెలా ఉన్నాను? అసలు మా నాన్న చెప్పినప్పుడు నేనెందుకు వినలేదు?" అని ఆలోచిస్తూ ఉంటాడు. అసలు తన భార్యని సరిదిద్దే ప్రయత్నం ఏనాడైనా చేశాడా? లేకపోతే తన మనసు విరిచే ప్రయత్నం చేశాడా? అంటూ ఫీలయిపోతాడు శివనారాయణ. అప్పుడు కార్తీక్ "అలాగని నువ్వు మావయ్యని ఏడిపించడం కరెక్ట్ కాదు తాత" అని చెప్తాడు. అప్పుడు శివనారాయణ "కన్నీళ్ళు మంచివిరా. మనసుకు పట్టిన మలినాన్ని క్లీన్ చేశాయి. అయినా ఏనాడైనా భర్తకి ఎదురు చెప్పని నా కోడలు ఈరోజు భర్తని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిందంటే దశరథ తనని ఎంతగా బాధపెట్టి ఉండాలి" అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ "నిజమే తాత. కానీ ఏ మనిషి కూడా తెలిసి తప్పు చేయడు కదా" అని అంటే అప్పుడు తాత "తెలియకుండా ఎందుకుండాలిరా? ఎవరో బయటి మనిషి ఓ మాట అంటే మనం పట్టించుకోము. కానీ మన సొంత వాళ్ళే మాటంటే పట్టించుకుంటాము, బాధపడతాము. ఆ తేడా వాడికి తెలియదా?" అని చెప్తాడు. అప్పుడు కార్తీక్ "నేను కూడా పచ్చిగా మాట్లాడతాను తాత. నువ్వు సరిగ్గా విను. నాకు తిరిగి సమాధానం కూడా చెప్పొద్దు" అని చెప్తాడు. అప్పుడు తాతయ్య "చెప్పరా" అని అడిగితే ఇక కార్తీక్ "జరిగే ఈ అనర్థాలన్నిటికి గూడా కారణం నువ్వే తాత" అంటాడు. ఆ మాటకి తాతయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. అప్పుడు కార్తీక్ "మా నాన్న మా అమ్మని మోసం చేశాడు. అది వేరే విషయం. కానీ నువ్వేం చేశావు? అసలు నా పుట్టిల్లు నాకు దూరమైపోయిందని మా అమ్మ ఏడుస్తూ ఉంటే ఏనాడైనా కన్నీళ్లు తుడిచావా? అసలు ఏ రోజైనా నా గుమ్మం తొక్కి నేనున్నాను అని మా అమ్మకి ఏనాడైనా భరోసా ఇచ్చావా? ఎంతసేపు నీ అవసరాలు, నీ పంతాలు, నీ కుటుంబం, నీ మనవరాలు తప్ప అసలు నీకు వేరే ప్రపంచం ఏముందని? తల్లి లేని పిల్ల అని నువ్వు మా అమ్మని ఎంతో అపురూపంగా పెంచావంట. మరి ఆ అపురూపం తర్వాత ఏమైంది తాత? కొడుకు మీద ఉన్న ప్రేమ కూతురి మీద అసలు ఎందుకు లేదు? నీ కూతురు నీ గుమ్మం తొక్కి వస్తే గూడా నువ్వు పలకరించలేదు. అప్పుడు మా అమ్మ ఎంత బాధపడి ఉంటుందో ఇదంతా నీ కంటికి కనిపించలేదా తాత? కానీ మావయ్య కంటికి మాత్రం మా అమ్మ బాధ కనిపించింది. తనకి మా అమ్మ అంటే ప్రాణం. వాళ్ళ చెల్లి కుటుంబాన్ని, ఈ కుటుంబాన్ని ఎలా ఒక్కటి చేయాలి అని మామయ్య చూస్తూ ఉంటే, ఓ అవకాశం దొరికింది. ఆ దొరికిన అవకాశాన్ని అత్త లేనిపోని అనుమానాలతో చెడగొట్టింది. అత్త ఓ అబద్ధాన్ని నిజమని నమ్ముతుంది. కానీ మామయ్య అది నమ్మట్లేదు. ఇద్దరి మధ్య అందుకే గొడవ మొదలైంది. అసలు నా చెల్లి కన్నీళ్లు తుడవడానికి నాకు అవకాశం దొరికినప్పుడు నువ్వెందుకు దాన్ని దూరం చేయాలని చూస్తున్నావు? అన్నదే మావయ్య వాదన. కానీ అది జ్యోత్స్న కారణంగా తారస్థాయికి వెళ్ళిపోయింది. అత్త ఇంట్లో నుంచి వెళ్ళిపోయే స్థితికి వచ్చేసింది. అయినా జరిగిన దాంట్లో ఇద్దరి తప్పులున్నాయిలే. కానీ మావయ్య తప్పు చేసింది మాత్రం నీ వల్లే తాత. ఇలా గతాన్ని తవ్వుకుంటూ పోతే అన్నీ తప్పులే ఉంటాయి. దాంట్లో నా తప్పులు కూడా ఉండొచ్చులే. సరే తాత ఇదంతా వదిలేసి మావయ్యని, అత్తని ఎలా కలపాలో ఆలోచిద్దాం అంటాడు కార్తీక్. అప్పుడు శివనారాయణ రేయ్ రేపు వాళ్ళ పెళ్లి రోజు కదా! వాళ్ళిద్దరిని కలపడం కోసం ఇంతకు మించిన అవకాశం మరొకటి ఉండదురా అని చెప్తాడు. ఏం చేద్దాం అని కార్తీక్ అంటే అప్పుడు తాత నా దగ్గర ఓ ప్లాన్ రెడీగా ఉంది. కానీ నీ మాటలు విన్న తర్వాత మరో ప్లాన్ ఆలోచిద్దాం. కానీ నువ్వు రేపు తొందరగా వచ్చేసేయ్. ఆ ప్లాన్ నీకు రేపు చెప్తాను అని చెప్తాడు తాతయ్య. అప్పుడు కార్తీక్ తాత నేను ఏదో అన్నాను కానీ నువ్వు బాధపడకు. సారీ తాత అని చెప్తాడు. అప్పుడు తాత రేయ్ నువ్వు నా మనవడివిరా. నీ చిన్నప్పుడు నువ్వు తప్పులు చేస్తే నేను సరిదిద్దాను. పెద్దయ్యాక నా తప్పులని నువ్వు సరిదిద్దుతున్నావు. అయినా మనవడి చేతుల్లో ఓడిపోవడం కూడా తాతకి గెలిపేరా అని తాతయ్య చాలా సంబరపడతాడు. ఇక సరేనని కార్తీక్ ఇంటికైతే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కార్తీక్ ఇంటికైతే వస్తాడు. కానీ ఇంటి దగ్గర శౌర్య తన దగ్గరున్న బొమ్మకి ఓ మంచి పేరు పెట్టమంటూ అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ వచ్చి అమ్మతో అంత గట్టిగా అరవద్దని చెప్పాను కదా అంటాడు. అప్పుడు శౌర్య లేకపోతే ఏంటి నాన్న ఈ బొమ్మకి మంచి పేరు పెట్టమంటే చెల్లె అని పిలవమంటుంది. అసలు ఎవరైనా బొమ్మను పట్టుకొని చెల్లె అని పిలుస్తారా అని అడుగుతుంది. అది కాదు రౌడీ. నీకో చెల్లె ఉందనుకో అని చెప్తాడు కార్తీక్. అప్పుడు శౌర్య ఎక్కడ ఉంది? మా ఫ్రెండ్‌కి ఓ చిట్టి చెల్లి ఉంది.
కానీ నాకు ఎక్కడ ఉంది? ఎక్కడి నుండి వస్తుంది? ఎప్పుడు తీసుకొస్తారు? అని ముద్దుగా అడుగుతుంది శౌర్య. అది కాదు రౌడీ. నువ్వు నెక్స్ట్ క్లాస్‌కి వెళ్ళేసరికి నీకో చిట్టి చెల్లె వస్తుంది అని చెప్తాడు కార్తీక్. అప్పుడు శౌర్య కానీ ఇప్పుడు ఈ బొమ్మకి ఏం పేరు పెట్టాలి? అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ ఏం దీప ఏం పేరు పెడదాం? అంటాడు. దీప చాలా సిగ్గుపడుతుంది. ఇక కార్తీక్ సరే రౌడీ చెల్లిని చెల్లె అని పిలవడం కంటే మంచి పేరు ఏముంటుంది? అందుకే చెల్లె అని పిలువు అని చెప్తాడు. అప్పుడు శౌర్య హాయ్ చెల్లి. నీకు అమ్మా నాన్న ఎవరో తెలియదు కదా? ఇదిగో ఇతనే మన నాన్న అని కార్తీక్‌ని చూపిస్తుంది. ఇదిగో ఈవిడే మనమ్మ అని దీపని కూడా చూపిస్తుంది. ఇక నాన్న చాలా మంచోడు అని చెప్తుంది. చెల్లి మనిద్దరికి ఇద్దరు నానమ్మలు ఉన్నారు చూపిస్తాను పదా అని వెళ్తుంటే అప్పుడు దీప నాన్న చాలా మంచోడు అని దానికి చెప్పావు కదే మరి అమ్మ ఎలాంటిదో చెప్పకపోతే దానికి ఎలా తెలుస్తుంది అని అడుగుతుంది. అప్పుడు శౌర్య నాన్న మంచోడు అయితే అమ్మ కూడా మంచిదే అని చెప్పేసి అక్క నుండితే వెళ్ళిపోతుంది. తర్వాత కార్తిక్ దీప నెక్స్ట్ బేబీ కోసం ప్లాన్ చేస్తూ ఉంటారు. సరదాగా కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత దీప బావా నాన్న ఎలా ఉన్నాడు అని అడుగుతుంది. అప్పుడు కార్తీక్ అక్కడ తాతయ్య చేసిన హడావుడి గురించి అంతా కూడా చెప్పుకొస్తాడు. తాతని అలా చూసి పారు జ్యోత్స్న ఇద్దరు కూడా షాక్ అయిపోయారు. ఫైనల్గా అత్తని మామని కలపడం కోసం తాత ఓ ప్లాన్ చెప్పాడు. కానీ అది ఎలా వర్కౌట్ చేయాలో అర్థం కావడం లేదు అని చెప్తాడు. ఏంటి అంటుంది దీప. అప్పుడు కార్తీక్ రేపు అత్త మామల పెళ్లి రోజు అని చెప్పగానే దీప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి మా అమ్మ నాన్నల పెళ్లి రోజా? బావా వాళ్ళ కోసం మనం ఏదో ఒకటి చెయ్యాలి. వాళ్ళని ఎలాగైనా కలపాలి బావా అంటుంది దీప. అప్పుడు కార్తీక్ ఎలాగో తాత ప్లాన్ చెప్తాను అని చెప్పాడు కదా మరదలా అని చెప్తాడు. అప్పుడు దీప బావా నాకిప్పుడు ఆనందంతో నిద్ర పట్టదు బావా అంటుంది. అది మంచిదేలే నువ్వు వెళ్ళి ముందు పాల గ్లాస్ పట్టుకుని రా మరదలా మనం శౌర్యకి చిట్టి చెల్లిని ఇవ్వాలి కదా అని చెప్తాడు. ఆ మాటకి దీప సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది. ఇక దీప మొహంలో సంతోషాన్ని చూసి కార్తీక్ వాళ్ళ అమ్మా నాన్నని తొందరగా కలపాలి అని డిసైడ్ అయితే అవుతాడండి. ఏదేమైనా శౌర్యకి చిట్టి చెల్లెలు ఇవ్వడానికి దీప కార్తీక్ సిద్ధపడ్డారండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.